తెల్లవారుజామున 6 గంటలకు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏంటి వాసన ఎప్పటి లేదా ఇక్కడ? సంచిలో ఏదో ఉన్నట్లుందే. ఏంటబ్బా ఇది? శివమా? దారుణం జరిగింది. అరణ్యపేటలో వాసు అనే వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు దుండగులు. ఉదయం 10 గంటలకు. ఉన్నది ఏనాడైనా నువ్వు ఈ చుక్కలనే నీ రేయ్, ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చారు, పోదాం రారా. పోలీసులా? ఏ పోలీసులు రా? మన ఇంటికి ఎందుకు వచ్చారు? రేయ్, నిన్నేరా పిలుస్తున్నారు, పోదాంపా. జరుగుబే, నన్నెందుకు పిలుస్తారా పోలీసులు? ఎందుకు రావని చంపావు? చెప్తావా లేదా పోలీసులు రమ్మంటావా? జరుగురా, చెప్తానులే. అనగనగా ఒక ఊరు. ఇదేనండి మా ఊరు. ఊరు పేరు పెద్ద తుంబలం. ఊరు పేరులాగే మా ఊరు కూడా చాలా పెద్దదండి. ఇంత పెద్ద ఊర్లో చిన్న సమస్యనండి. ఆ సమస్య నా వరకు వచ్చేసరికి పెద్ద సమస్యగా మారింది. రే, గోవాకి ఎప్పుడు పోదామనరా? గోవాకా వెళ్ళినట్లు పోదామనరా? ఎంతమంది పోదామంటారా మనము? ఉన్నాం కదరా మనమే. 1 2 3 4 5 5 మంది పోదాంలేండి. రే కుమార్ వస్తాడేమో కదరా? పిల్లరావన్నీ. రే కుమార్, ఇటు రారా. ఏంట్రా పనికి టైం అవుతుంది, చెప్పండి రా, ఎందుకు పిలిచారు? మీరేంట్రా అందరు ఒకే చెట్టు కూర్చున్నారు? ఏం పని? ఏం లేదురా, గోవా పోదామని ప్లాన్ వేసినాం. నువ్వు కానీ వస్తాయేమని. యాడ్లేరా స్వామి, మొన్నే నా తమ్ముడు ఎగ్జామ్ ఫీజు కట్టేకి నానా తంటలు పడ్డాను, తెలుసు కదా మీకు కూడా. అవునులే, మొన్న మీ ఇల్లే కదా తాకట్టు పెట్టింది. అదేరా చెప్పాను కదా, ఫీజు కోసమే ఇల్లు కూడా తాకట్టు పెట్టాను. అందుకే అంత కష్టపడి చదవాల్సిన అవసరం ఏముందిరా? వాడికి అమ్మాయినా నాన్నైనా ఎవరున్నారు చెప్పురా? చిన్నప్పటి నుంచి అన్నీ నేనే కదరా. ఇల్లు పోతే ఏంట్రా, వాడు జాబ్ కొట్టిన తర్వాత 10 ఇల్లులు కొంటానురా. నాకేం బాధ లేదు దాని గురించి. వాడు ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటాడు. వాడు యాసవ చదువుతాడు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు. అదేం లేదురా మామ, వాడు ఎప్పుడు మొబైల్ ఎందుకు చూస్తాడంటే ఆన్లైన్ క్లాస్ వింటాడంట్రా, అంతే తప్ప మిగతాది ఏం లేదురా. ఇంతకీ మీ తమ్మునికి ఎగ్జామ్ ఎప్పుడురా? ఈరోజు తేదీ 12 కదా, 13 14 రేపు లేదు ఎల్లుండేరా ఎగ్జాము. ఇంతకీ మీ తమ్మింది ఎగ్జామ్ ఫీజు కట్టావారా? లేదురా, అంతా వాడే చూసుకుంటానన్నాడు, అందుకే వాడికే అప్పచెప్పాను రా. అదే మొన్నే కట్టేశానన్నాడు.
రే పనికి టైం అయింది, నేను వెళ్తాను రా. వాడేమో వాళ్ళ తమ్ముని కోసం చదువు వదిలేసుకున్నాడు, ఇల్లు కూడా తాగడి పెట్టాడు. మరి వాడేం చేస్తాడు? ఎగ్జామ్ రోజు రే చిన్న ఎంతసేపు రా, ఎగ్జామ్ టైం అవుతుంది రా. వస్తాను ఉన్నానయ్యా. ఎగ్జామ్ బాగా రాయరా, నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు. రాసేటప్పుడు దృష్టి అంతా ఎగ్జామ్ మీదే పెట్టు, బయట ఏం పెట్టొద్దు. పోయేస్తున్నా మరి. అన్నా ఏంట్రా? ఆగన్నా. ఏంట్రా ఏమైంది? ఏంట్రా ఇది? నీతికి కూడా ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు. నువ్వు ఎగ్జామ్ ఉంటే బారాయి. పోయేసినా. కొన్ని గంటల తర్వాత ఏ రారా పోదాం. ఎక్కడికి రా? అక్కడ పని ఉందిరా, పోదాం రా. ఏ పోరా, పోయి వీటికి మేత గంధాలు పని ఉండదు. అయ్యలేదు పో. ఇప్పుడేం వస్తావు లేదురా, నేను లాస్ట్ ఇయర్ పిలువడం. ఏ పదరా పద. ఏమైందిరా ఈటికి తోలుకొచ్చావు? అటుకి పోదాం పా. నీవే పోరా. రే వాడు మన తమ్ముడు కాదురా. మన తమ్ముడేరా. వాడు మన తమ్ముడు కాదురా. పొద్దున్న ఎగ్జామ్ నేనే ఇడిచి వచ్చాను రా వాడిని. మన తమ్ముడేరా. సురేషాను గొంతున పోయి తీరా. సురేష తీసుకోరా. ఓ సురేష, ఓరా సురేష. సురేష నన్నేం పట్టుకోవద్దురా. వాడిని పోయి గొంతున తీయ ప్లీజ్. పోరా పో సురేష, పోరా ఓ సురేష. వాడిని దింపాలి రా. వాడిని చిన్న చిన్న లేరా. చిన్న నేను ఏమన్నా చేశాను నీకు? చిన్న నన్ను వదిలేసిపోయావు కదరా. చిన్న చిన్న లేరా. చిన్న చిన్న ప్లీజ్ లేరా. లేరా చిన్న. చిన్న లేరా. చిన్న ప్లీజ్ రా. లేరా చిన్న. చిన్న 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 చిన్న
నన్ను వదిలేసిపోయావు కదా. రే అమ్మైనా నాన్నైనా అన్నీ నన్నే అన్నావు కదరా. నన్ను వదిలేసి అలా పోయావు రా. చిన్న లేరా చిన్న, ప్లీజ్ రా లేరా చిన్న. చిన్న చిన్న లేరా చిన్న. చిన్న చిన్న లేరా చిన్న. చిన్న లేరా చిన్న. ఏంట్రా లెటర్ రాసి లెటర్ ఏం నేను నా తమ్ముడు లెటర్ రాసిపోయినాడు రా. నా ప్రియమైన నా ముద్దుల అన్నయ్యకు, అన్న నన్ను క్షమించు అన్న, నీతో ఒక విషయం దాచాను అన్న. రోజులాగే చదువుకునేటప్పుడు నా మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అదే ఇన్స్టాగ్రామ్లో అన్న. ఒక అమ్మాయి పరిచయం అయింది. రోజు చాలాసేపు చాటింగ్ చేసుకునే వాళ్ళం. ఒకరోజు ఆమె సడన్గా నాకు ప్రపోజ్ చేసింది. నేను ఓకే కూడా చెప్పలేదన్నా. అప్పుడు ఆమె ఒక మాట అంది, రే చిన్న, మీకు అమ్మ లేదు కదా, అమ్మలా చూసుకుంటా. మన ఇద్దరం కలిసి మీ అన్నయ్యని చాలా బాగా చూసుకుందాం. ఇద్దరు జాబ్స్ కొట్టిన తర్వాత మా నాన్నని మీ ఇంటి దగ్గరికి పంపించి మీ అన్నయ్యని ఒప్పిద్దాం, ఓకేనా అంది అన్న. నేను కూడా సర్లే అన్నాను. సడన్గా ఫోన్ చేసి, రే మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందిరా, డబ్బులు లేకుండా సడన్గా హాస్పిటల్కి వచ్చాను, ఆపరేషన్ చేయాలంట. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా, నేను రేపు నీకు తిరిగి ఇచ్చేస్తా అని అంది అన్న. నేను ఎగ్జామ్స్ ఫీజుకి నువ్వు ఇచ్చిన డబ్బును తనకు ఇచ్చాను. మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిందన్న. అప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ అకౌంట్ అంటన్నా. నన్ను ఇన్ని రోజులు మోసం చేసింది ఒక అబ్బాయి అంటన్నా. ఇది ధైర్యంగా నీతో చెప్పలేక ఈ నిర్ణయం తీసుకున్నా. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నువ్వే నా అన్నగా రావాలని దేవుణ్ణి కోరుకుంటా. ఈ జీవితంలో ఇదే చివరిసారి అన్నా అని పిలవడం. ఒకసారి నిన్ను చూడాలని ఉందన్నా. రే చిన్న, చివరిసారి అన్నయ్యని చూడాలనుకున్నావు కదరా, లేరా చూడరా చిన్న, వచ్చానరా చూడరా, అన్నయ్య వచ్చాడు చూడరా చిన్న. లేరా మనం ఇంటికి పోదాం రా చిన్న. లేరా చిన్న లేరా, చివరిసారిగా చూడాలనుకున్నా చూడు. లేరా. మన జీవితంలో చిన్న చిన్న తప్పులకే ప్రాణాలు పోవచ్చు. దేవుడు సృష్టించిన వస్తువుల కంటే మనిషి సృష్టించిన వస్తువులకే ప్రాణాలు పోతున్నాయి. అందులో నీ చేతిలో ఉండే మొబైల్. దీనివల్ల మా తమ్ముడు ప్రాణాలు పోయాయి. ఎన్ని ప్రాణాలు పోతాయో కూడా తెలియదు. ఒక పిల్లవాడు ఏడిస్తే చేతికి మొబైల్ ఇచ్చి వాడి ఏడుపును ఆపివేస్తారు. అదే పిల్లవానికి పుస్తకం ఇచ్చి చూడండి, మన జీవితమే మారిపోతుంది. మొబైల్ అనేది మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. నా జీవితంలో అయితే చెడుగానే ఉపయోగపడింది. మరి మీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో మీ చేతిలోనే ఉంది. ఇంతకీ ఈ హత్య నేనే చేశానని నీవెలా కనుక్కున్నావురా?